committee, which is yet to give charge to the new committee. I welcome all of you, and I also welcome the former executive committee members to please come on to the stage. Hari and Rajesh, ఇంకెవరున్నారు? Rama. లేదు సార్, ఆమె ఎట్లా మార్చు దామా, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. బాపురావు, ద ఫార్మర్ ఎగ్స్, ఇంకెవరున్నారా? దాదా వసంత్ దా. Thank you, friends. Thanks for supporting this committee for the last 2.5, 3 years. We know we have been through a very rough time because of what happened in the last elections. The club's image was damaged, but we restored it. There were efforts to ensure that this club's image got, disturbed and damaged at all levels. But we ensured, through legal means, to administrative means, to all fair means, to see that this club restores its pride again. And I thank the support of all the members, all the seniors, who have been through us in the last 3 years. One of the few things I think we made some few changes to the club is that, a lot of, when we went to the court, we saw there's some lot of issues with regard to, I request our RO sir, please sir. రండి రండి, ముందుకు రండి సార్. అవినాష్ సార్ చేరారు. కస్తూరి స్టేజ్ మీకు రా. రావా, పాత కమిటీ రా. సో థ్యాంక్స్. I was telling about how the club was, restored to its glory. We made some changes. We couldn't do some other things, and I hope this new committee will take up and, fulfill all the promises they made. To the voters, to the club members, and enhance the club's image. I think that is one important thing. Enhancing the club image, restoring its pride is, something which cannot compromise. And we have done that in the last 3 years. And I hope this committee takes it forward and ensures that the 60-year glory of this club continues. Thank you very much. And ఈ క్లబ్ కొత్త కమిటీ వారు ఎన్నికైన వాళ్ళందరికీ కూడా మా పాత క్లబ్ తరఫున, మా పాత కమిటీ తరఫున అందరికీ అభినందనలు. అట్లాగే సీనియర్స్ ఉన్నారు, అమర్ గారు, సురేందర్ గారు, జీకే మూర్తి గారు, విరాట్ గారు, తర్వాత పాత కమిటీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, కోర్స్ విజయ్ ప్రెసిడెంట్ సెక్రటరీగా చేసినాడు, కిరణ్ కూడా ఈసీ మెంబర్ చేసినాడు, హాష్మి గారు కూడా ఈసీ మెంబర్గా చేసినారు, భట్టు కూడా ఇంతకుముందు, అమిత్ భట్టు కూడా ఇంతకుముందు ఈసీ మెంబర్ ఉండే, కస్తూరి ఎవర్ గ్రీన్ కస్తూరి దాదాపు 10 ఏళ్ళ నుంచి కంటిన్యూస్గా గెలుస్తున్న కస్తూరి కూడా ఉన్నాడు. మా అందరి తరఫున కొత్త కమిటీకి అభినందనలు. అండ్ దిస్ ప్రోగ్రామ్ ఇస్ బేసికలీ టు హ్యాండ్ ఓవర్ ద చార్జ్ టు ద న్యూ కమిటీ. అండ్ ఐ రిక్వెస్ట్ ద న్యూ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ టు ప్లీజ్ కమ్ హియర్ అండ్ ఫెలిసిటేట్ అవర్ సీనియర్స్. అవినాష్, అవేమి మొక్కలు ఒకసారి మనతో పాటు ఉన్న మన క్లబ్, ఈ క్లబ్ ఇక్కడ నిలబడడానికి కారకులైన అమర్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు, అందరు సీనియర్స్ ఉన్నారు. సో వాళ్ళందరినీ గౌరవించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో ఐ రిక్వెస్ట్ విజయ్ అండ్ రమేష్, ప్లీజ్ కమ్ అండ్ ఫెలిసిటేట్ ఆల్ ద సీనియర్స్ హియర్. అమర్ గారు, సురేందర్ గారు, విరాట్ అండ్ జీకే మూర్తి గారు. సార్ అమర్ గారు, జస్ట్ ఒక మీకు చిన్న మొక్క ఒకటి. యా సార్, మీదికి వచ్చి మీరు రెండు. రమేష్ కొంచెం ఇడ్జారు. విజయ్ రైట్. అట్లాగే సురేందర్ గారు. Thank you, sir. Thanks for all the support. Thank you, sir. Thank you, sir. జీకే మూర్తి గారు మన సార్ కూడా కమిటీల్లో పనిచేస్తున్నారు గతంలో.
నేను కూడా ఒక కమిటీలో ఉన్నాను సార్ ఉన్నప్పుడు. విరాట్ గారు, హాష్మి గారు మీరు కూడా రండి. హాష్మి సాబ్. థ్యాంక్ యూ విరాట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అట్లాగే ఈ క్లబ్ ఎన్నికలు సజావుగా నిర్వహించి ఒక ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పిన మన రిటర్నింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, అట్లాగే శ్రీనివాస్ గారికి, సో ప్లీజ్ మీరు వస్తే నేను కిందికి వెళ్ళి చేస్తాను. కొత్తగా ప్రెస్ క్లబ్, ఎంతో చారిత్రక ప్రెస్ క్లబ్ ఇది. ఈ ప్రెస్ క్లబ్ తాలూకా గొప్పతనాన్ని, ఇక్కడ చాలా గొప్పవాళ్ళు మాకంటా ముందు అధ్యక్షులుగా ఉన్నారు, వాళ్ళందరూ వాళ్ళ వంతు ఈ ఉన్నతిని పెంచే ప్రెస్ క్లబ్ ఔన్నత్యాన్ని పెంచారు. మేము కూడా ఆ ప్రయత్నం చేశాం. ఇప్పుడు కొత్త కమిటీకి మేము ఆ బాధ్యతలు అప్పచెప్తున్నాం. ఈ క్రమంలో ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఎప్పుడు కూడా చాలా సజావుగా, చాలా చక్కగా జరిగేవి. లాస్ట్ కమిటీ ఎన్నిక చాలా గందరగోళంగా జరిగింది. ఆ తర్వాత బాధ్యతలు అప్పచెప్పడం కూడా జరగలేదు. కోర్టు నుంచి మేము బాధ్యతలు తీసుకున్నాం. అలాంటి దురదృష్టకరమైన వాతావరణం నుంచి ప్రెస్ క్లబ్ని సజావుగా నడిపించాం. కొంతమంది కమిటీలో ఉన్న వాళ్ళు ఆధిపత్యం చెలాయించాలని ట్రై చేసినా సర్దుబాటుతో ఎక్కడ ఎలాంటి వివాదాలు లేకుండా ఈ కమిటీ పూర్తి కాలాన్ని మేము కంప్లీట్ చేశాం. ఏమీ వివాదాలు, ఇంకా ఫర్దర్గా వివాదాలు లేకుండా చేశాం. అప్పుడే అనుకున్నాం ఎన్నికలంటే ఇట్లా నిర్వహించాలి, ఇలా ఉండాలి, ఎన్నికలు నిర్వహించాలి, ఎక్కడా ఇలాంటి గొడవలు ఉండకూడదు. చాలామంది క్రిటిసైజ్ చేశారు. పోలింగ్ బాక్సుల్లో, బ్యాలెట్ బాక్సుల్లో నీళ్లు పోయడం, మీరు వార్తలు రాస్తారు కదా ఈ విషయాలన్నీ, మీరే ఎట్లా ఇలాంటివన్నీ చేస్తారని చెప్పి చాలామంది క్రిటిసైజ్డ్గా మాట్లాడితే చాలా బాధపడ్డాను, చాలా తల్లడిల్లాను కూడా నేను. కానీ విక్టిమ్ నేను అవ్వడం వల్ల నేనేమీ చేయలేకపోయా. కానీ ఈసారి విక్టిమ్ నేను కాదు, నేను బాధ్యత పడ్డా ఎన్నికలకి. జనరల్ సెక్రటరీగా మా రవికాంత్ రెడ్డి గారు, కమిటీ మొత్తం బాధ్యత పడింది. ఈ ఎన్నికలు చాలా సజావుగా, చాలా ఫ్రెండ్లీ వాతావరణంలో జరగాలని చెప్పేసి అనుకున్నాం. అలాగే దొడ్డ శ్రీనివాస్ గారికి బాధ్యతలు అప్పచెప్తే బాగా నిర్వహిస్తారని మేమందరం భావించాం, అందరినీ అడిగాం. ఆ తర్వాత అనమాట ఆయన ఒక అసిస్టెంట్ని ఎంచుకున్నారు, ఆయన కొండ శ్రీనివాస్ గారు. అంతా వివాదాలు లేని వ్యక్తులే ఉండడంతో చాలా చక్కగా ఎన్నికలు నిర్వహించాం, మంచి వాతావరణంలో. అవతల ఆపోనెంట్ వాళ్ళని వీళ్ళు కలుసుకున్నారు, ఓకే, ఎవరు ఓట్లు అడిగారు. బ్రహ్మాండమైన మెజార్టీతో మా ఫ్రెండ్స్ ప్యానెల్ గెలిచింది. మేము మా ఫ్రెండ్స్ ప్యానెల్ సభ్యులందరికీ చాలా అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఆ ప్యానెల్ కూర్పులో కానీ ఇవన్నీ ఎంతో సజావుగా జరిగినాయి, ఇవన్నీ జరిగినాయి. తర్వాత బాబురావు గెలిచారు. ఆ తర్వాత అనమాట రచన గెలిచారు. వీళ్ళందరినీ మా ప్యానెల్ బయట నుంచి గెలిచినప్పుడు కూడా
మీరందరూ కలిసి అశోక్ అమిత్ భట్ గెలిచారు, అమిత్ భట్ గెలిచారు. అయితే ఎవరైనా పేర్లు మర్చిపోతే పర్లేదు, కానీ కొత్త కమిటీ ఎలాంటి డిస్ప్యూట్స్ లేకుండా ఈ క్లబ్ ఔన్నత్యాన్ని కాపాడుతూ ప్లస్ క్లబ్ను ముందుకు తీసుకెళ్ళండి, మంచి కార్యక్రమం నిర్వహించండి. మా యొక్క అనుభవంతో అమర్ సార్ లాగే మిగతా వాళ్ళలాగే మన విరాట్ అలీ, మన జీకమూర్తి, తర్వాత శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరిలాగే మేము కూడా సహకరిస్తాం, మీలో భాగస్వామ్యం అవుతాం. బాధ్యతల వరకే, అధికారాలకు మేము బాధ్యతలు అవ్వం. ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధ్యతలు నిర్వహిస్తే బాధ్యతలు అప్పచెప్పి మేము బాధ్యతలు నిర్వహిస్తాం. మీరందరూ చాలా చక్కగా పనిచేయాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, కోరుతున్నాను కూడా. ఎందుకంటే అభ్యర్థిస్తున్నానని పదం ఎందుకంటే ఇక్కడ లేనిపోని ఆధిపత్యాలు ప్రదర్శించాలని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి ఆధిపత్యాలు కాకుండా ఈ క్లబ్ అనేది ఉమ్మడి వేదిక, అనేక సంఘాలకి ఇక్కడ ఇది వేదిక. ఈ వేదికని ఈ ఔన్నత్యాన్ని కాపాడాలని కోరుకుంటున్నా. ధన్యవాదాలు. ఈ కొత్త కమిటీ బాగా పనిచేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి మా ఆరో గారిని స్టేజ్ మీకు రావాల్సిన కోరుతున్నాను. ఎందుకంటే గెలుపు పత్రాలు విన్నర్స్ అందరికీ హ్యాండ్ ఓవర్ చేయాలని లీగల్గా ఆరో అండ్ మన అసిస్టెంట్ ఆరో ఇద్దరిని. సో మొట్టమొదటిగా విజయ్ కుమార్ రెడ్డి, ప్రెసిడెంట్ ఆఫ్ ద క్లబ్, ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. అట్లాగే నెక్స్ట్ అరుణ తల్లూరి యాజ్ వైస్ ప్రెసిడెంట్ ఉమెన్. నెక్స్ట్ రాజేష్, వైస్ ప్రెసిడెంట్. Next, Ramesh Varikuppala is elected as General Secretary of the club. Chilukuri Hariprasad, Joint Secretary. The Bapu Rao is Joint Secretary. Ramesh Vaitla is the treasurer, Raledu. So next, Uma Devi as EC member, women. Kalyanam Rajeshwari as women EC member. Next, Maryada Ramadevi. She contested in the general category despite being a lady and won. Got the highest vote. And she got highest votes. Congratulations, Rama. Nagaraj Vanam as EC member. తర్వాత N. Srinivas Reddy as EC member. Rachana Mudumbi as EC member. Shankar Shika as EC member. MVV Satyanarayana alias Satyababu. Mutyala Satyababu.
Thank you. Next, Ashok Dayala, as EC member. Kasturi Srinivas, for yet another time. వచ్చిండా దగ్గర సిగ్గుపడుతున్నావు కస్తూరి అది చూడవే ఈడు ఉండాలా కొండ ఉండవే ఏం కాదు. థ్యాంక్ యూ కస్తూరి. అండ్ అమిత్ భట్టు. కస్తూరి కంగ్రాట్స్ అమిత్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఒక్కసారి మా ఆరో గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఒకసారి గొంతు బాగాలేదా? మాట్లాడకూడదు. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది విన్నర్స్. మీకు ఇచ్చిన మెజారిటీస్ అవి గమనిస్తే మీ మీద ఎంత హోప్ ఉందనేది అర్థమవుతుంది. ఆ హోప్ని నిలబెడతారని, ప్రెస్ క్లబ్ ఇన్ గుడ్ హ్యాండ్స్ అని నేను అనుకుంటున్నాను. మీ టార్గెట్స్ అచీవ్ చేయాలని కోరుకుంటున్నాను. అట్లాగే మాట్లాడేసిన శ్రీను ఏం మాట్లాడు. శ్రీనివాస్ రెడ్డి సార్ ఆర్ఓగా, నేను ఆయనకు ఏఆర్ఓగా ఈ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడానికి సహకరించిన పెద్దలకు, పాత కమిటీ మెంబర్స్కు, కంటెస్టెంట్స్కు, ఓటర్స్ అందరికీ ధన్యవాదాలు. ఈ కొత్త కమిటీ మీద ఓటర్స్తో పాటు నాకు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఆశల్ని మా వమ్ము చేయకుండా అవన్నీ నెరవేర్చాలని కోరుకుంటున్నాను, ఆకాంక్షిస్తున్నా. అవి నెరవేరుతాయని కూడా నమ్మకం కూడా నాకు బలంగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సార్ ఒక్క నిమిషం. మన పాత క్లబ్ సెక్రటరీ, క్లబ్ ప్రెసిడెంట్గా పనిచేసిన, చాలాసార్లు సెక్రటరీగా ఈ ప్లేస్ మనకు రావడానికి అసలు ముఖ్య కారణమైన అమర్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అంటే ఈ ప్లేస్ యాక్చువల్లీ ఒక్క నిమిషం నేను కొంచెం హిస్టరీ చెప్తాను సార్. ఇక్కడ ఉన్న చాలా మంది కొత్త మెంబర్స్ తెలియదు సార్. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అనేది మనకు యూనియన్ ఆఫీస్లో ఇంతకుముందు ఉండేది. ఆ తర్వాత ఇక్కడికి షిఫ్ట్ అయింది. ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు ఈ ప్లేస్ రావడానికి ముఖ్య కారణం అమర్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, అప్పుడున్న ఆ పెద్దలందరూ కూడా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఈ ప్లేస్ మీద ఒక మినిస్టర్స్ క్వార్టర్ ఉండేది. మినిస్టర్స్ క్వార్టర్ను మన క్లబ్కు తీసుకురావడానికి ఎంతో కృషి చేసినారు. ఇక్కడ చెత్త చెదారం కూడా వాళ్ళ చేతితో తొలగించారు. నాకు అది బాగా జ్ఞాపకం. సో ఒక క్లబ్కు నిజంగా నాంది పడిందంటే వాళ్ళతోని ఈ మన హైదరాబాద్ ప్రెస్ క్లబ్కు. అటువంటి అమర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఫ్రెండ్స్, ఈ ఎన్నికల్లో గెలిచిన మిత్రులందరికీ అభినందనలు. పోటీ చేసిన వారందరికీ కూడా అభినందనలు. అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామనే ఒక స్పృహ కలిగించడానికి జరిగేవే ఎన్నికలు. ఎన్నికల తర్వాత అన్నీ మర్చిపోవాలి. అందరూ సమానమే. పోటీ చేసి గెలిచిన వాళ్ళు 2 సంవత్సరాల పాటు ఈ క్లబ్ వ్యవహారాలను చూస్తారు. పోటీ చేసి గెలవలేకపోయిన వాళ్ళు కూడా మళ్ళీ ఈ క్లబ్ కార్యకలాపాల్లో వాళ్ళని కూడా భాగస్వాములు చేయాలి. వాళ్ళు ఏదో పనికిరాని వాళ్ళనో మనకు సంబంధం లేని వాళ్ళనో అనుకోవడానికి వీల్లేదు. వాళ్ళంతా కూడా మన సభ్యులే అన్న స్పృహ మనందరికీ ఉండాలి, గెలిచిన వాళ్ళందరికీ ఉండాలి. కాబట్టి ఒకసారి ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇక మళ్ళీ దానికి సంబంధించిన వైషమ్యాలు కానీ విభేదాలు కానీ ఎక్కడ పొడసూపడానికి వీల్లేదు. అట్లాంటి వాతావరణం ఏదో కొంచెం ఏర్పడుతున్నట్టుగా అనిపించింది. అది మంచిది కాదు. దాన్ని ఇంకా కొనసాగకుండా పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు గెలిచిన వాళ్ళది.
గతంలో చాలా సందర్భాల్లో నేను ఇక్కడ ఈ క్లబ్లో దాదాపు 10 సంవత్సరాల పాటు నేను కార్యదర్శిగా, అధ్యక్షుడిగా ప్రతిసారి పోటీలో గెలుస్తూ వచ్చిన వాడిని. యునానిమస్గా, ఏకగ్రీవంగా ఎప్పుడు ఎన్నిక జరగలే. పోటీలు జరిగేవి తప్పనిసరిగా, కానీ పోటీ పడ్డంత వరకే ఇది తప్ప గెలిచిన తర్వాత గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళని తేడా లేకుండా పనిచేసినాం. మీరు కూడా అట్లానే చేయాలి. క్లబ్ బాగు చేయడం కోసం అని చెప్పి క్లబ్ ఒక ఇమేజ్ని, క్లబ్ ప్రతిష్టని కాపాడడానికి, దాన్ని మరింత పెంచడానికి మీ కొత్త కమిటీ కూడా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నవి. నిజానికి మేము ఇది దాదాపు 1996లో ఈ క్లబ్ ప్రెమిసెస్కి మనం బషీర్బాగ్లోని యూనియన్ ఆఫీస్లో ఉన్న క్లబ్ని ఇక్కడికి మార్చడం జరిగింది. నిజానికి ఈ క్లబ్ చరిత్ర చాలామందికి తెలియదు. ఒక 60 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ప్రారంభించిన క్లబ్ ఇది. సరే, తర్వాత కాలంలో ఇటీవల ఒక 10 సంవత్సరాల క్రితం అనుకుంటాను, యూనియన్ అఫిలియేషన్ లేకుండా చేసిన వాళ్ళు ఎందుకు చేసినారు, దాని నేపథ్యం ఏమిటి మనందరికి తెలుసు. ఇప్పుడు దాని గురించి చర్చించుకోవడం అనవసరం. కానీ ఆనాటి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ప్రస్తుతం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్గా ఉన్నది. ఆ సంఘం యొక్క పూనిక లేకపోతే, ఆ సంఘం యొక్క ప్రయత్నం లేకపోతే, ఆ సంఘం యొక్క సంకల్పం లేకపోతే ఇవాళ ఈ ప్రెస్ క్లబ్ లేదు. నిజానికి మిత్రుడు రవి చెప్పినాడు ఇంతకుముందు, మేము ఈ క్లబ్ ప్రెమిసెస్ తీసుకొచ్చినప్పటి పరిస్థితులు. ఆనాడు అప్పటి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎస్ నగేష్ కుమార్ గారు, అప్పుడు ఆ సంఘం యొక్క హెడ్ క్వార్టర్ సెక్రటరీగా ఉన్న నేను, అదే సమయంలో నేను హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కార్యదర్శిగా కూడా ఉన్నాను. ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా నీలం రాజు మురళీధర్ గారు ఉన్నారు. నేను ప్రెస్ క్లబ్ కార్యదర్శిగా, నగేష్ కుమార్ గారు యూనియన్ ప్రధాన కార్యదర్శిగా. మా ఇద్దరి జాయింట్ లెటర్ ఒకటి సంతకంతో చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తే ఈ ప్రెమిసెస్ ఇవ్వడం జరిగింది. చాలామంది ఐఏఎస్ అధికారులు అడ్డుపడినారు. చాలా రోజులు ఇది జీవో బయటకు రాకుండా ఆపినారు ముఖ్యమంత్రి దగ్గర పోయి. చివరికి మేము పోయి ముఖ్యమంత్రి గారు ఒక పత్రికా గోష్ఠిలో గొడవ పెట్టుకొని బాయ్కాట్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఆ జీవో మాకు అందింది. అప్పుడు మేము ఈ ప్రెమిసెస్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు మెయిన్ గేట్కు తాళం ఉంది, చాలా రోజులుగా తాళం తుప్పుబట్టున్నది. వాళ్ళు కీ ఇస్తే కీ తెరుచుకోలేదు. తాళం పగలగొట్టి మేము లోపలికి వచ్చి అప్పటిదాకా ఈ ఎత్తుకు పెరిగిన చెట్లను మేమే క్లీన్ చేసి దాదాపు ఒక 100 పాములు చంపించినట్టున్నాం ఇక్కడ, కనీసం 100 పాములు. అప్పుడు క్లబ్లో డబ్బులు లేవు. ఈ ప్రెమిసెస్లోకి ఫస్ట్ టెలిఫోన్ తీసుకొచ్చినవాడు జీకే మూర్తి. మేము ఇక్కడ ఎవరినో మొత్తం అంతా క్లీన్ చేయిస్తున్న క్రమంలో నేను, జీకే మూర్తి, జ్వాలా నరసింహరావు గారు కొంతమంది ఇక్కడ వచ్చి కూర్చోవడానికి కూడా జాగా లేకపోతే ఒక 4 చెక్క కుర్చీలు ఎక్కడిచో తెప్పించి ఓ చిన్న టేబుల్ తెప్పించి వేసి బయట నుంచి టీలు తెప్పించుకొని తాగేవాళ్ళం. ఎట్లా మరి ఇక్కడ కూర్చోన్నాం, మన ఎవరికి అప్పటికి మొబైల్ ఫోన్స్ లేవు, ఇక్కడ కూర్చోన్నాం మరి ఎట్లా మనం కమ్యూనికేషన్ అంటే అప్పుడు ఆయన పోయి బిఎస్ఎన్ఎల్లో తనకు తెలిసిన వాళ్ళతో మాట్లాడి ఒక ల్యాండ్ లైన్ ఫోన్ తీసుకొచ్చినాడు ఇక్కడికి. అది ఫస్ట్ ఫోన్ ఈ ప్రిన్సెస్లోకి వచ్చింది. కాబట్టి జీకే మూర్తి కూడా అభినందించాలి. అట్లా చాలామంది పనిచేస్తేనే ఈ క్లబ్ ఈ దశకు వచ్చిన. తర్వాత కాలంలో సుజన వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇతరులు మనకు ఆ మొబైల్ కంపెనీస్ వాళ్ళు, మెడినో వాళ్ళు, వీళ్ళందరూ సాయం చేసినందువల్ల ఈ ప్రెమిసెస్ అప్పట్లో ఒక రూపం వచ్చింది. అట్లా ఈ క్లబ్ ఎదుగుతూ వచ్చింది. కాబట్టి ఎన్నికలప్పుడు పోటీలు చేయండి, ఏం అభ్యంతరం లేదు. తప్పనిసరిగా నా శక్తి ఏమిటో చూసుకోవాలి, నా బలం ఏమిటో చూసుకోవాలి, పోటీ చేయడంలో ఏం తప్పలేదు.
కానీ ఎన్నికల తర్వాత గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళని తేడా ఉండకూడదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పినట్టు ఆ జీకే మూర్తి గారు ఫోన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఆ ల్యాండ్ లైన్ తెచ్చిన జీకే మూర్తి గారిని 2 నిమిషాలు మాట్లాడుతుందిగా కోరుతున్నా. రండి సార్. మీరు ల్యాండ్ లైన్ లాగా చాలా లాంగ్ మాట్లాడకండి. సభలో ఉన్న వారందరికీ నమస్కారం. బయటికి వెళ్తున్న ఎగ్జిక్యూటివ్ కమిటీ వాళ్ళు చాలా బాగా చేశారు. వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు కొత్తగా వస్తున్న కమిటీ వారంతా యంగ్స్టర్స్ కనుక ఐ హోప్ దే విల్ డూ బెటర్. ఈ క్లబ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ స్థలమంతా సిఆర్పి వాళ్ళతో ఆక్యుపై ఉందన్నమాట. అప్పుడు గౌతమ్ సవాంగ్ గారు ఐజీ సిఆర్పిఎఫ్, ఆయనకు పోయి చెప్పామన్నమాట. చెప్తే వితిన్ అవర్స్ వెకేట్ చేయించమని ఆర్డర్స్ పాస్ చేశారు. సాయంత్రం 5 o'clock లాక్ వేసి మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ తర్వాత వెనకంతా పెద్ద అడవి. సో చీడు అవన్నీ కొడుతుంటే పాములు వస్తున్నాయి బయటికి. ఆల్మోస్ట్ 30 పాములు చంపి బిల్లు పెడితే అప్పటి ట్రెజరర్ గారు సుబ్రహ్మణ్యం గారు తోక కానీ తల కానీ వేస్తే నేను బిల్లు ఇస్తా అన్నాడు. అంటే అంత సిస్టమేటిక్గా పనిచేశారు ఆ సొసైటీ. ఎవరో అమర్ గారు అప్పుడు సెక్రటరీ, ప్రెసిడెంట్ వచ్చేసి ప్రశాంత్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్గా నేను. అంత బాగా చేశాము ఆ రోజుల్లో. చేసి దీన్ని ఒక స్థితికి తీసుకొచ్చాం. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే ఇప్పటికీ అలాగే ఉంది. మాలాంటి సీనియర్లు మేము రెగ్యులర్గా వస్తున్నాం, కానీ వచ్చినప్పుడల్లా అరే ఆ రోజున మనం ఎట్లున్నామో ఇప్పటికీ అలాగే ఉన్నాం. ఎందుకు పనికిరాని క్లబ్ ఉంది బ్రహ్మాండంగా 5 star లాగా తయారవుతున్నాయి. మనం ఎక్కడ వేసిన గోంగలు అక్కడే ఉన్నాం. సో నేను కోరేది ఏంటంటే కొత్త కమిటీని మీరందరినీ కలుపుకొని చక్కగా ప్లాన్ చేసి ఒక ఆర్కిటెక్ట్ని పెట్టి యూ ప్లాన్ సంథింగ్ గుడ్. అండ్ ఫస్ట్ ఇంకోటి ఏంటంటే మొత్తం ఈ ఫర్నిచర్ మార్చేసేయండి. మనం ఆ ఫర్నిచర్లో కూర్చోాలంటే మనకే చాలా సిగ్గుగా ఉంది. మనం ఎవరినన్నా ఇన్వైట్ చేద్దాం అనుకోండి, ఏ విధంగా పిలవాలి? వచ్చి మనం మొహం మీద అవుతారు. సో నా అనుభవం అంటే ఏముందంటే, నేను ప్రెస్ క్లబ్ లైవ్ స్టార్ట్ అయిన తర్వాత, బార్ పెట్టిన తర్వాత హౌస్ కమిటీ చైర్మన్గా ఉన్నాము. సాయంత్రం 6 గంటలకే వచ్చి కూర్చుండేవాళ్ళం, అన్నీ చూసుకుండేవాళ్ళం. ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది, ఫిల్ ఫ్రిడ్జెస్ ఎక్కడ ఉన్నాయి, మొత్తం అంతా చెక్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే ఎవరి మటుకు వాళ్ళు బిజీ అయిపోయారు. కమిటీ వాళ్ళు కూడా వీ కాంట్ ఆస్క్ దెమ్ టు సిట్ 24 hours ఇయర్. కానీ అందరూ కూడా వాళ్ళ టైం కొంచెం స్పేర్ చేసి ఒక కోఆర్డినేషన్ చేసుకుంటే మంచిది. అంతగా నేనేం చెప్పలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. జీకే మూర్తి గారికి అదే గౌరవం కొనసాగిస్తున్నాం. మా ప్రెస్ క్లబ్లో ప్రెసిడెంట్ సెక్రటరీ రూమ్ కూడా 0 వేయలేదు. మీ రూమ్కి 0 వేసాం, మీరు కూర్చొని పత్తలాడతారని. మేము గౌరవించాం సీనియర్లని. చేసినాం సార్. సార్ ఏసీ కూడా పెట్టేసినాం మీకు. అంటే కార్డ్స్ వీళ్ళకి సీనియర్స్కి ఎంత అభినవ సంబంధం అంటే, ఒకసారి కార్డ్స్ రూమ్ బంద్ చేసినాం మేము. బంద్ చేస్తే ఒక సీనియర్ నాకు ఫోన్ చేసి, మీరు బంద్ చేయకపోతే మీరు కార్డ్స్ రూమ్ తిరగకపోతే నేను చనిపోతాను, దానికి మీరే బాధ్యులు అవుతాను. అంటే ఆ సీనియర్స్కు ఆ కార్డ్స్ రూమ్కి అంత అనుబంధం అనమాట, అంత అనుబంధం అది. సో అంటే చాలామంది ఇక్కడ ఉన్న యంగ్స్టర్స్కు తెలియదు, కొత్తగా క్లబ్ వచ్చిన వాళ్ళ క్లబ్ వెనక వీళ్ళ కృషి ఎంత ఉంది, ఎంత చేస్తున్నారు అనేది. అట్లాగే సురేందర్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సీనియర్ క్లబ్ మెంబరు, మన సీనియర్ జర్నలిస్ట్, మన బీసీ కమిషన్ మెంబర్ కూడా. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నేను ఒక విషయం మర్చిపోయిండు. అమర్ గారు తెలుసు, జర్నలిస్టుల హెల్త్ కార్డు విషయంలో, వారి బాగోగుల విషయంలో అనేక సంవత్సరాలుగా అమరు, శ్రీనివాసరెడ్డి ఎంతో సేవ చేశారు. గవర్నమెంట్తో కొట్లాడి చేసిన విషయంలో అది కొంచెం దారి తప్పుతుందని అనిపించింది నాకు.
అసలు యూనియన్స్ చేపట్టాలి ఈ జర్నలిస్టుల హెల్త్ ఇష్యూస్. అది చేపట్టకపోతే అది మళ్ళీ పెండింగ్ పడుతుంది. ఎవరైతే చేపట్టాలో వారు చేపడితే జర్నలిస్టులు అనే వాళ్ళకి అనారోగ్య స్థితిగతులు చాలా ఘోరంగా ఉన్నాయి. వాళ్ళ పరిస్థితులు చూస్తే ఒక్కోసారి ఏడుపు వస్తుంది. మనకి ఎంత సాయం చేస్తాం మాట నేను ఒక లెటర్ ఇస్తా ముఖ్యమంత్రి గారికి, ఎంతమంది చేస్తాడు? చేయరు కదా. పర్సనల్గా మనకు ఒక నిధి అంటూ ఉంటే ఆ నిధి ఎవరి ద్వారా పోతే ఇన్సూరెన్స్ వస్తుందో వాళ్ళకు సకాలంలో చేరుతుంది, ఆలస్యం కాకుండా. మన విజయ్ కుమార్ గారు మీరు కూడా ఆలోచించండి. మనకు ఎవరికి అర్హత ఉన్నది? మన జర్నలిస్టులకి యూనియన్ తరపున అర్హత ఉందా? ప్రెస్ క్లబ్ తరపున అర్హత ఉందా? ఎవరి తరపున అర్హత ఉందో తొందరగా అది చేపడితే మన జర్నలిస్టు కుటుంబాలకు భారం తగ్గుతుంది. తొందరగా చేపడతారు మనం అంతే. ఫోన్ దగ్గర అదొకటి. గెలిచిన అభ్యర్థులు వాళ్ళ చరిత్ర చూస్తే నిఖార్సైన జర్నలిస్టులు గెలిచారు ఈసారి. మీరందరూ జర్నలిజాన్ని పెంపొందించడానికి మీరు కృషి చేయాలా. అమర్ లాంటి పెద్దలు, శ్రీనివాస్ రెడ్డి పెద్దల సహకారం తీసుకోవాలా. మనం ముందుకు తీసుకుపోవాలి జర్నలిజాన్ని. ఇదొక్కటే నా మనవి. ఇన్సూరెన్స్ మాత్రం మీరు ఎక్కడ కాంప్రమైజ్ కాకండి ప్లీజ్. థ్యాంక్ యూ. వెంకటనే మన విరాట్ అలీ గారు కూడా ఒకసారి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం అందరికీ. మిత్రులారా, గత ఎన్నికల్లో ప్రజాస్వామ్యయుతంగా మీరందరిచ్చిన తీర్పుతో విజయం సాధించినప్పటి అప్పటి ప్యానల్, ఇక్కడున్న ఈ ప్యానల్ నిజంగా ప్రెస్ క్లబ్ చరిత్రలో వాళ్ళకు వచ్చిన కష్టాలు ఆటంకాలు ఎవరికి రాలేదనుకుంటా. అయినప్పటికీ కూడా వాటిని తట్టుకుంటూ సభ్యులకు ఏదో చేయాలని ఒక తపనతో, ఒక మంచి ఆలోచనతో వాళ్ళు తక్కువ కాలం వాళ్ళకు అవకాశం వచ్చినా ముందుకెళ్ళి కృషి చేశారు. నిజంగా వాళ్ళ కృషికి కూడా అందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుకుంటున్నాను. వీళ్ళు చేసిన కృషి, వీళ్ళు మంచితనంతో మళ్ళీ కొత్త ప్యానల్ నిన్న జరిగిన ఎన్నికల్లో సభ్యులు చాలా విశ్వాసం పెట్టుకున్నారు. ఇప్పుడు గెలిచిన వాళ్ళ మీద నమ్మకం, అదే స్థాయిలో ఆశలు కూడా. దయచేసి నా రిక్వెస్ట్, బాధ్యతలు తీసుకున్న కమిటీ డైనమిక్ కమిటీ, చాలా మంచి అందరితో కలుపుగోలుగా ఉండే కమిటీ కనుక అందరినీ కలుపుకొని ఈ క్లబ్ ఔన్నత్యాన్ని పెంచడాలి దేశవ్యాప్తంగా. ఇప్పటికే దేశంలో ఉన్న 6-7 ప్రెస్ క్లబ్లలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్కి ఒక గౌరవం, ప్రతిష్ట ఉంది. దాన్ని ఇంకా ప్రతిష్టపరిచేందుకు కృషి చేయాలని కోరుకుంటూ, అమర్ సార్ చెప్పినట్టుగా ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు, పోటీ అనేది సహజం. వాటికి ఎన్నికల తర్వాత, ఫలితాల తర్వాత వాటిని మనం మరచిపోయి హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కుటుంబం లాగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఆ ప్రయత్నాన్ని కొత్త కమిటీ ఖచ్చితంగా చేస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. హాస్మి గారు కూడా సీనియర్ సభ్యులు కాబట్టి మాట్లాడి మీరు సూచనలు చేయాలి. అందరికీ నమస్కారాలు. మిమ్మల్ని ఇసుకించకుండా, ఇప్పటికే టైం చాలా అయిపోయింది, మన మిత్రులు చాలా మంది మాట్లాడారు. నేను 2 మాటలు చెప్దామని చెప్పేసి, మొట్టమొదలు ఈ పాత కమిటీకి మంచి గత 2.5 సంవత్సరాల వరకు మంచి పని చేసి ఎలాంటి కాంట్రవర్సీస్ క్రియేట్ చేసుకోకుండా పనిచేసినందుకు వాళ్ళకు అభినందనలు తెలుపుతూ, రెండోది ఈ ఎన్నికల్లో ఎలాంటి కాంట్రవర్సీస్ లేకుండా చాలా పీస్ఫుల్గా కండక్ట్ చేసినటువంటి మన శ్రీనివాస్ గారికి నేను ముఖ్యంగా ఎన్నికలు పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో కండక్ట్ చేసినందుకు మన శ్రీనివాస్ రెడ్డి గారికి మరి శ్రీనివాస్ గారికి ఇద్దరికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మూడోది, ఇప్పుడు వచ్చినటువంటి కమిటీ ఇప్పుడు మన మిత్రులు విరాహత్ గారు చెప్పినట్టుగా డైనమికే కాదు, యంగ్ అండ్ డైనమిక్ అండ్ సూపర్ టీమ్ అని చెప్పేసి నేను టైటిల్ ఇస్తున్నాను. సూపర్ టీమ్. ఇప్పుడు నేను అనుకుంటాను బిలో 50 yearsలోనే ఉన్నారు అందరు దాదాపు. మేమంతా అవుట్ ఆఫ్ డేట్ పర్సన్స్, మేము 50 క్రాస్ చేసినాం కాబట్టి కాదు, మనమంతా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా దాని కొరకి ఈ కొత్త కమిటీ తోటి నాకే కాదు మన మిత్రులకు, సీనియర్స్ మనతోటి ఉన్నటువంటి సీనియర్స్ కూడా మరి జూనియర్స్ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దీనికి మంచిగా ఒక పద్ధతి ప్రకారంగా డెవలప్ చేసి, నాది ఫస్ట్ ఒకటి స్పెషల్ రిక్వెస్ట్ మన విజయ్ కుమార్ రెడ్డి గారితో టీమ్ తోటి, ఈ ప్రెస్ క్లబ్ యొక్క టైటిల్ని సాధించండి ముందు. ఏదైతే నాకు తెలిసినంత వరకు ఫైనల్ టైటిల్ మనకు రాలేదు.
ఆ టైటిల్ని సాధించడానికి అందరి సహకారం తీసుకుంటూ పనిచేసినట్టయితే ఫస్ట్ టైటిల్ సాధించిన తర్వాత మనం ఏ పద్ధతిలో ఏ ఆర్కిటెక్ట్ తోటి తీసుకొని వచ్చేసి మనం మంచి డిజైన్ చేపించి మనం డెవలప్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ స్టెప్ ముందు కమిటీ వాళ్ళు చేయాలని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అర్పిస్తూ థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, హాష్మి గారు టైటిల్ గురించి చెప్పినారు కాబట్టి ఒక చిన్న ఈ క్లబ్ ఒక మన నేషనల్ లెవెల్ క్లబ్గా తీర్చేయడానికి రాజశేఖర రెడ్డి గారు మనం మొదట ప్రామిస్ చేశారు. గవర్నమెంట్ కమిటీ కూడా వేశారు. ఒక కమిటీ మీరు వెళ్ళి దేశం మొత్తం తిరిగి రండి అని. ఆ కమిటీలో అమర్ గారు, నేను, శైలేష్ రెడ్డి, తర్వాత చనిపోయిన అమర్నాథ్ గారు, తర్వాత ఒక ఐఎన్పిఆర్ ఆఫీషియల్, మేము 5 కమిటీతోని మేము ఇండియాలో ఉన్న దాదాపు 7 ప్రెస్ క్లబ్స్ అన్ని తిరిగి ఓ రిపోర్ట్ కూడా ఇచ్చినాం గవర్నమెంట్కు. కాకపోతే ఏంటంటే ఆ రిపోర్ట్ ఇచ్చే సమయానికే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినారు. అన్ఫార్చునేట్లీ ఆయన చనిపోయినారు ఆయన. సో ఆ రిపోర్ట్ అట్లాగే ఉండిపోయింది. అది 15 ప్లస్ క్లబ్. అవును సార్. ఆయన నిజంగా మనకు రాజశేఖర రెడ్డి గారు చనిపోకపోయి ఉంటే పరాప్స్ మనకు ఈరోజు ఒక పెద్ద ఇంటర్నేషనల్ సెంటర్ ఇక్కడ ఉండేది. ఆయన చనిపోవడం తర్వాత రకరకాల వేరే చీఫ్ మినిస్టర్ రావడం, తర్వాత తెలంగాణ ఉద్యమం రావడం, ఇవన్నీ కూడా ఆ ఫైల్ ముందుకు కదలలేదు. ఆ తర్వాత తెలంగాణ వచ్చినాక కూడా మనం చాలా ప్రయత్నాలు చేసినాం, కానీ మనకు ఎక్కడ అడ్డుపడ్డదంటే ఈ ల్యాండ్ మనకు అలాట్మెంట్ మీద ఉంది, మనకు లీజ్ మీద లేదు. సో దాని కారణంగా కూడా చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ దాన్ని మనం పొలిటికల్గా చాలా ప్రెషర్ తెచ్చి వాళ్ళతో ఓకే చేయించుకున్నా కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ దాన్ని దాన్ని అనగదొక్క ఏదో చేసి మనకు రాకుండా చేసినారు. బట్ ఈ కమిటీ ఐ థింక్ వీ హ్యావ్ ఏ గవర్నమెంట్ విచ్ ప్రామిస్డ్ అస్ ఇస్తామని, క్లబ్ కడతామని. సో దిస్ కమిటీ విల్ ఐ థింక్ ఇట్ విల్ డూ దట్. సో హాష్మి గారికి అట్లా సీనియర్స్ చాలా మందికి ఫీలింగ్ ఉంది, వాళ్ళ క్లారిటీ కొరకు చెప్తున్నాను ఇది. యా, థ్యాంక్ యూ. రెహమాన్ గారు, తర్వాత చైతన్య గారు మాట్లాడిన తర్వాత కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ మాట్లాడతారు. రెహమాన్ గారు ఒక 2 నిమిషాలు. 2 నిమిషాలే మాట్లాడమని అధ్యక్షులు వారు చెప్పారు కాబట్టి 1 నిమిషంలోనే ముగించే ప్రయత్నం చేస్తాను. పెద్దలు దేవులపల్లి అమర్ గారు, అట్లాగనే పదవి బాధ్యతల్ని అప్పగించబోతున్న పాత కమిటీ, గెలుపొందినటువంటి నూతన కమిటీకి శుభాభివందనాలు. నిజానికి ప్రెస్ క్లబ్ ఎన్నికల చరిత్రలో ఇట్లాంటి ఎన్నికను మనం ఎప్పుడు ఫేస్ చేయలే. గతంలో బ్యాలెట్ బాక్సులలో నీళ్లు పోయడం, అట్లనే లీగల్గా ఫైట్ చేయాల్సినటువంటి అవసరం రావడం, నేరమే మాదే అధికారం అని చెప్పి కోర్టులకు వెళ్ళడం, ఇట్లాంటి పరిస్థితిని చూసాం. కాకపోతే అంత క్రమశిక్షణ రాహిత్యం పైన పాత కమిటీ వాళ్ళపైన చర్యలు తీసుకోలేదు. కనీసం కొత్త కమిటీ అయినా తీసుకోవాలని చాలామంది సభ్యులు కోరుకుంటున్నారు. కాబట్టి అదొకటి ఉన్నది బాధ. అట్లానే కొత్త కమిటీకి చాలా ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి. విజయ్ కుమార్ రెడ్డి గారి ఫేసు, నేతృత్వం ఇదంతా ప్రెస్ క్లబ్కు పనికి రావాలా. అట్లానే ప్రధాన కార్యదర్శి వరికుప్పల రమేష్ మీద కూడా చాలా ఆశలు ఉన్నాయి. డెఫినెట్గా దీన్ని గొప్పగా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంతకుముందు టైటిల్, మిగతా విషయాలు, వీటి అన్నిటికీ పెద్దల సహకారం తీసుకొని మీ అందరితో కలిసి నేను కూడా పనిచేస్తూ మనం దీనికి గొప్పగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేద్దాం. ఘన విజయం సాధించి గొప్ప విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి నూతన కమిటీకి శుభాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చైతన్య గారు మన సీనియర్ సభ్యులే, ఆయన ఏదో హెల్త్ స్కీమ్ గురించి ఏదో చెప్తామన్నారు. నాకు అంటే అత్యంత ఇష్టమైన సబ్జెక్ట్ హెల్త్. యాక్చువల్గా డాక్టర్ అవుదాం అనుకుని బయలుదేరి ఇక్కడ ఉన్నా ఇప్పుడు, జర్నలిస్ట్ అయినా. కాకపోతే టీవీ9లో నేను స్టార్ట్ అయినప్పుడు హెల్త్ ప్రోగ్రామ్తోనే చేసేవాడిని. అక్కడ చాలామంది డాక్టర్లు వీళ్ళు పరిచయం ఉండేవాళ్ళు. తర్వాత తర్వాత హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ అయిన తర్వాత అయితే కరోనా సమయంలో అయితే ఆల్మోస్ట్ జర్నలిస్ట్ అందరికీ ఒక స్పెషల్ క్వారంటైన్ సెంటర్ రిపోర్ట్ చేయడం, కానీ సీనియర్స్ ఎవరన్నా హాస్పిటలైజ్ అయితే వాళ్ళ దగ్గర పీపీ కిట్ వేసుకుని దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళని పరామర్శ, అన్న నేను వచ్చినా నీకేం కాదు ధైర్యంగా ఉండని చాలామంది సీనియర్ సభ్యులకి అటు గాంధీలో కానీ మన టీమ్స్లో కానీ వెళ్ళి మాట్లాడి వాళ్ళందరికీ హెల్ప్ చేసిన. అదే ఈసారి హెల్త్ విషయం గురించి కూడా ప్రెస్ క్లబ్లో చర్చకు రావడం నాకు చాలా సంతోషం, అది చాలా అట్రాక్ట్ చేసింది. సో మనం జర్నలిస్టులుగా మనం ఏం చేద్దాం, ఒక నిర్ణయం హెల్త్ స్కీమ్ కోసం తీసుకున్నామా, లేకపోతే హెల్త్ కార్డ్స్ ఇవ్వడానికి మనం కొంత కంట్రిబ్యూట్ చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి కొంత కంట్రిబ్యూట్ చేసుకున్నామా, ఒక ప్లాన్ తయారు చేసుకుంటే దానికి సంపూర్ణ సహకారం అన్నీ అందించడానికి సిద్ధంగా ఉందని ఒక మెసేజ్
మనకి చెప్పడానికి వచ్చిన. థ్యాంక్ యూ సో మచ్. నేను సాయంత్రం పూట ఇక్కడ తక్కువ వచ్చిన రాజేందర్ గారు లేకపోతే ఇంకా ప్రెస్ మీట్ల కోసం అయితే రెగ్యులర్గా అన్నకి ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటాను. అన్న ఈరోజు లాస్ట్ మినిట్లో చెప్పిన నాకు ఎప్పుడు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కిరణ్ గారు. అందరికీ నమస్కారం. పాత కమిటీకి వాళ్ళకి ధన్యవాదాలు ఇప్పటివరకు నిర్వహించిన తీరుకి. అట్లాగే కొత్త కమిటీకి శుభాకాంక్షలు. సరే, మీ మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ఇది ఒక జనరేషనల్ షిఫ్ట్ లాగా వచ్చింది కమిటీ. గత చరిత్రను ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ మీ మార్పును కూడా చూపించాలి. ఇంతకుముందు అంటే నేను 25 ఏళ్ల నుండి చూస్తున్నాను అమర్ సార్ ఆధ్వర్యంలో ఎన్నికలు ప్రెస్ క్లబ్ది. ఇప్పుడు అనుకుంటున్నారు, గతంలో అసలు ఎలక్షన్ ఓటింగ్ నడుస్తుంటే అరుచుకునేది, అసలు కొట్టుకుంటారా అన్న టైప్ ఉండేది అధ్యక్షులు కార్యదర్శులు. 5:59 ఎలక్షన్ ఓటింగ్ అయిపోతుందని 6 o'clock ఒకే టేబుల్ మీద వాళ్ళు వీళ్ళు కూర్చొని నవ్వుకుంటూ సరదాగా ఉంటుంటే చూసి మేమే ఆశ్చర్యపోయారు. ఇంతకుముందు కత్తులు దూసుకున్నట్లున్నారు, ఇప్పుడు చూస్తే అంతా ఒకటే అన్న మా ఎదుగున్నారు అనే వాతావరణం ఉండేది. అది కొనసాగాలని కోరుకుంటూ, ఇంకొక విషయం ఏంటిదంటే ప్రెస్ క్లబ్ యాక్టివిటీస్లో రీక్రియేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు జర్నలిస్ట్గా మన కుటుంబాలతో చాలా సాధ్యం కావు ఇటువంటివి. ఉదాహరణకు ఒక టూర్ కంపెనీతో కానీ వాళ్ళతో టైఅప్ చేసుకొని బుక్ చేసుకోవడం అన్న హాలిడేస్ విషయంలో ప్లాన్ చేసి ఇట్లాంటి ప్యాకేజెస్ ఉన్నాయి, లేదా ఈఎంఐస్ ఇటువంటి ఒకటి ప్లాన్ చేయండి. మూవీస్ ఉన్నాయి అనుకోండి, ఒక 4 zones తెలుసుకున్నారు కుక్కట్పల్లి, మన వాళ్ళు ఎవరైనా చూడాలనుకుంటే ముందు చెప్పేస్తే అక్కడ బుక్ చేసేందుకు అట్లా అటువంటి ఫెసిలిటేషన్ చేయడం చిన్న చిన్నవి కానీ మనకు అవి ఉపయోగపడుతుంది. ఒక యాప్ క్రియేట్ చేయడం. కాబట్టి ఇటువంటి విషయాలను దృష్టిలో తీసుకోవాలి. గతంలో ఐమాక్స్ ఇనాగ్రేషన్ చేసినప్పుడు అందరికీ ఆనంద్ సినిమా టికెట్లు ఫ్యామిలీకి ఫస్ట్ టైం వచ్చినప్పుడు కుటుంబానికి 4 ఇచ్చారు. చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే సినిమాలకు కూడా తీసుకుపోని పరిస్థితి ఉంటుంది సభ్యులకి. ఇటువంటి మీరు దృష్టి సారించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన కొత్త కమిటీకి మా పాత కమిటీ తరఫున హ్యాండ్ ఓవర్ చేద్దాము. రమేష్ గారు అట్లాగే విజయ్ మీరిద్దరు రండి. ఇస్తే మా పాత కమిటీ మినిట్స్ బుక్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే అఫీషియల్గా వాళ్ళు ఈ రోజు నుంచి ఛార్జ్ తీసుకున్నాడు. థ్యాంక్ యూ. అఫీషియల్గా హ్యాండ్ ఓవర్ చేసిన కొత్త ఎగ్జిక్యూటివ్ అందరు కూడా వచ్చి ఇక్కడ జాయిన్ కావాలని కోరుతున్నాను. కొత్తగా ఎలక్ట్ అయిన మెంబర్స్ అందరు కూడా రండి. ఇప్పుడు అఫీషియల్గా హ్యాండ్ ఓవర్ చేసినాం మేము. సో కొత్త కమిటీ వాళ్ళు. అందరికీ నమస్కారం. నాకు ఒక చిన్న అవకాశం కల్పించారు. మా పాత కమిటీలో ఈసీ సభ్యుడిగా ఉన్నాను నేను, ఫోటోగ్రాఫర్స్ తరఫు నుంచి. అయితే గత 3 సంవత్సరాలుగా విజయ్ కుమార్ రెడ్డి గారితో, తర్వాత రవికాంత్ రెడ్డి గారితో పనిచేశాను. 3 సంవత్సరాలుగా ఫోటోగ్రాఫర్స్ కోసం ఒక కాంపిటీషన్ కండక్ట్ చేయడం అన్నది సాంప్రదాయాన్ని గత కమిటీల్లో చేశాము. దురదృష్టవశాత్తు కిందటి కమిటీలో ఒక ఆహ్వానం మేరకు ఫోటోగ్రాఫర్స్ అందరూ ఫోటోలు పంపించినా ఆ కాంపిటీషన్ని పూర్తి చేయలేకపోయాం. ఇప్పుడు ఇక ముందు ఆ ఫోటోగ్రాఫర్స్ కోసం ఉన్న ఒకే ఒక అవకాశం ఆ కాంపిటీషను, దాన్ని కండక్ట్ చేస్తారని, కండక్ట్ చేయాల్సిందిగా ఆశిస్తూ కొత్త కమిటీ సభ్యులకి మరోసారి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కొత్త కమిటీ కంక్లూడ్ చేయన్నాడు. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీవన్ అండ్ ఆల్సో ఇన్వైట్ ద న్యూ కమిటీ మెంబర్స్ టు టేక్ ఓవర్ ద ప్రెస్ క్లబ్ in front of all the seniors and other people who have supported. And I wish to thank everyone, the club members, atlage mana club na workers, Ramchandar, Raju, tarvata boys andaru kuda nijanga maaku chaala sahakarinchinaru ee 3 ఏళ్లలో. వాళ్ళందరికీ మా క్లబ్ తరఫున, మా కమిటీ తరఫున
అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఒక్క నిమిషం కొత్త కమిటీ ప్రెసిడెంట్ సెక్రటరీ ఒక్కొక్క నిమిషం మాట్లాడి తర్వాత మీ మీటింగ్ మీరు పెట్టుకోండి. అది అందరికీ నమస్కారం. ఈరోజు 2025 to 27 టీం మీద అత్యంత బరువైన బాధ్యతలు పెట్టి మీ బ్యాటర్ని మాకు అప్పచెప్తున్నారు. ముఖ్యంగా ప్రెసిడెంట్ వేణుగోపాల్ నాయుడు గారు, సెక్రటరీ రవికాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో టీం గత 3.5 ఏళ్లుగా అనేక అంశాల్లో అనేక అడ్డంకులు ఇబ్బందులు ఎదురైనా కూడా ప్రెస్ క్లబ్ ఐడెంటిటీని దెబ్బతినకుండా ఇండిపెండెంట్గా ముందుకు తీసుకెళ్లారు. అది వాళ్ళందరినీ అభినందిస్తూ ఉన్నాను. ముఖ్యంగా వనజ గారు, రాజేష్ గారు, మన పద్మ గారు, ఉమ గారు, వసంత్ గారు, బాపురావు గారు, వీళ్ళంతా టీం అందరికీ కూడా మీరైతే ఉంచినారో మీ అనుకున్న లక్ష్యాలను మేము కంటిన్యూ చేస్తాం. ప్రెస్ క్లబ్ ఐడెంటిటీని ముందుకు తీసుకుపోతాం. అంతకంటే ముందుగా ఈ ప్రెస్ క్లబ్ ఏర్పాటులో కీలకంగా పనిచేసిన బి నాగేశ్వరరావు గారు, అదేవిధంగా కొండ లక్ష్మారెడ్డి గారు, పిఎస్ సుందరం గారు, ప్రభాకర్ రావు గారు, శ్రీకాంత్ విఠల్ గారు, ఎంపీ రవీంద్రనాథ్ గారు, సోమశేఖర్ గారు, లక్ష్మీపతి గారు, ఎంఎస్ శంకర్ గారు, అదేవిధంగా మురళీధర్ గారు, ఎస్ నగేష్ కుమార్ గారు, సిహెచ్ ప్రశాంత్ రెడ్డి గారు, విజయం దివాకర్ గారు, వల్లీశ్వర్ గారు, బండారు శ్రీనివాసరావు గారు, దేవులపల్లి అమర్ గారు, కేవీఎస్ మాధవ్ గారు, రవికాంత్ రెడ్డి గారు, ఆర్వి కోటేశ్వరరావు గారు, ఆలపాటి సురేష్ కుమార్ గారు, అదేవిధంగా ఆర్ శైలేష్ రెడ్డి గారు, వి నరేందర్ రెడ్డి గారు, జిఎస్ వాసు గారు, రాజమౌళి చేరి గారు, రవికాంత్ రెడ్డి గారు, వీళ్ళందరి 60 ఏళ్ళ 60th ఉత్సవం ఇయర్ జరుపుకుంటూ ఉన్నాం. వీళ్ళందరి కృషిని ముందుకు తీసుకుపోతూ ప్రెస్ క్లబ్ హైదరాబాద్ని వచ్చే 2 ఏళ్లలో రూపురేఖలు మార్చే దిశగా మీ అందరి సహకారంతో ప్రతి ఒక్కరి సభ్యుని సహకారంతో ముందుకు తీసుకుపోయి కొత్త ప్రెస్ క్లబ్ను ఆవిష్కరించే దిశగా మేము ప్రయాణిస్తాం. అందుకు మీ అందరి సహకారం కోరుతాం. మీ ఇంటికి వస్తాం, మిమ్మల్ని ఆహ్వానిస్తాం. త్వరలోనే మన కార్యాచరణ అనౌన్స్ చేస్తామని తెలియజేస్తూ కొత్త సెక్రటరీ రమేష్ మరాల్సి కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. నేను మొదట పోటీ చేయాలనుకున్నప్పుడు అమర్ గారిని, జీకే మూర్తి గారిని, ఇట్లాంటి చాలామంది పెద్దల్ని కలిసి నా అభ్యర్థిత్వాన్ని వాళ్ళ ముందు ప్రతిపాదించినప్పుడు వాళ్ళు చాలా సూచనలు, సలహాలు అన్నీ ఇచ్చారు. వాళ్ళందరూ నా వెనుక నిలిచి అందరు కలిసి, సురేందర్ గారు అందరు కలిసి గెలిపించారు. సార్, మీ అందరి నమ్మకాన్ని ఏమాత్రం అమ్ము చేయకుండా కంపల్సరీగా నిలబెట్టుకుంటాము. విజయ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఇప్పుడు 2025లో ఉన్న క్లబ్కి 2022లో ఉండే క్లబ్కి కొంచెం కాదు చాలా తేడా చూపిస్తామని మేము గట్టిగా చెప్తున్నాం. అందరం కలిసి చేస్తాము. మీరు చూపించిన ఈ వారసత్వము, మీరు చూపించిన ఈ దారిలోనే నడుస్తూ మీ అందరినీ గౌరవిస్తూ మాపై ఉన్న నమ్మకాన్ని అంతా నిలబెట్టుకుంటాము. ముఖ్యంగా ఇన్సూరెన్స్, లైఫ్ టర్మ్ అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తామని మరోసారి చెప్తున్నాను. థ్యాంక్ యూ. సో అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. మామూలుగా నేను ఎన్నికల్లో లాస్ట్ టైం నిలబడినప్పుడు ఒక మిత్రుడు మన కమిటీలోనే, అమ్మో వనజనాయం వస్తే ఆడవాళ్ళ గోల, ఎప్పుడు ఆడవాళ్ళ గురించే మాట్లాడుతుంది అని ఒక మాట అన్నాడు ఆయన. విషాదం ఏంటి, ఎంతసేపు మాట్లాడుకున్నాం కానీ విమెన్ సాధించిన ప్రోగ్రెస్ గురించి ఎవరు ప్రస్తావించలేదు కూడా ప్రెస్ క్లబ్లో. ఐ థింక్ అది కూడా చాలా ఇంపార్టెంట్. 13 ఏళ్ల కింద మొట్టమొదటిసారి పోటీ చేసి గెలిచినప్పుడు మనం కేవలం 30 మంది మాత్రమే విమెన్, ఇవాళ 150 మంది అయ్యారు. 5 కమిటీలోకి వచ్చేంత వరకు ఇవాళ విమెన్ ప్రోగ్రెస్ అయ్యారు. సో విమెన్ రావటం అనేది ఎందుకు విమెన్ అంటే, క్లబ్ ఫ్యామిలీ క్లబ్ అంటున్నప్పుడు నంబర్ ఆఫ్ విమెన్ రావటం అనేది అది క్లబ్ పనిచేయడానికి ఉపయోగపడుతుంది. అట్లాగే హెల్త్ ప్రోగ్రామ్స్ రచన మీద చాలా పెద్ద బాధ్యత పెడుతున్నాను. నెలకొకటి చేయాలి నువ్వు తప్పకుండా. నీకు తెలిసిన డాక్టర్లు, నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు కాదు, వాళ్ళందరూ రావాలి ఇక్కడికి, ఎవ్రీ మంత్ రావాలి. సో ఈసారి 5 ఉన్నారు. దీనివల్ల ఈ క్లబ్ నిజంగానే ఫ్యామిలీ క్లబ్ అవుతుందని నేను ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ. రైట్, మా హయాంలో సాధించింది ఒకటి చెప్పుకోవడానికి మాకు ఒక విమెన్స్ రూమ్ కూడా ఉంది. నిజానికి
అసలు ఒరిజినల్గా విమెన్స్ రూమ్ కిచెన్ పైన మేము 40 లక్షలు పెట్టి ప్లాన్ చేశాము. దానికి విజయ్ కూడా చాలా హెల్ప్ చేశాడు దాన్ని ముందుకు తీసుకోవడానికి. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ గవర్నమెంట్లో అది ఆల్మోస్ట్ శాంక్షన్ అయింది, కానీ మన దాకా డబ్బులు రాలేదు. దానికి చాలామంది అడ్డం పడ్డారు, దాంతో రాలేదు. ఇంకా ఏమీ చేయలేనప్పుడు పాత కిచెన్ని ముందు రినోవేట్ చేద్దామని ఓపెన్ చేస్తే ఏది పనికి రాలేదు. అందులో కొన్ని కూలిపోయిన మొండిగోడలు తప్ప ఇంకా అందులో ఏమీ లేదు. కప్పుతో సహా ఏమీ పనిచేయని స్థితిలో దాన్ని మళ్ళీ రినోవేట్ చేసి రిపేర్ చేసి దాంతోపాటు పక్కన ఉన్న కిచెన్ అవన్నీ చేసి ఫైనల్గా ఒక రూమ్ చేసుకున్నాం. అయితే విమెన్స్ రూమ్ అనగానే చాలా మందికి అది అట్లా లాక్ చేసి పెట్టాల్సిన అవసరం లేదు. మేము పాత కమిటీలో కూడా డెసిషన్ తీసుకున్నాం. డే టైంలో ఎవరికైనా కిటీ పార్టీలు కానీ చిన్న చిన్న మీటింగ్స్ కానీ ఇవ్వచ్చు, బట్ బార్ కింద మాత్రం మార్చకండి, ఎందుకంటే లోపల పాడైపోతుంది కాబట్టి. అంతే, అదొకటే మా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికి ఆగలేదు సార్. ప్రెస్ క్లబ్ అభివృద్ధి అలాగే జర్నలిస్టుల సంక్షేమంలో భాగంగా కీలకంగా మా టీం అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేటువంటి లీడర్స్ మనకున్నారు. ప్రధానంగా రమేష్ గారు, తర్వాత విజయ్ కుమార్ రెడ్డి గారు, వాళ్ళ సీరియస్ ఎఫర్ట్స్తో ఖచ్చితంగా మీ ఊహలన్నిటికీ మీ ఆకాంక్షలన్నిటికీ తగ్గట్టుగా మేమందరం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేటువంటి ఒక సూత్రం పెట్టుకొని అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని హామీ ఇవ్వగలుగుతున్నాం. ఎందుకంటే మీరందరూ మా మీద పెట్టిన ఒక పెద్ద బండ, ఒక రాయి, దాన్ని అట్ని బాధ్యత అఫ్ కోర్స్ అది పెద్ద బాధ్యత. దాన్ని నెరవేర్చడానికి ఖచ్చితంగా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్తున్నాను. అలాగే మేము గతంలో పనిచేసిన వాళ్ళందరితో కలుపుకొని ఖచ్చితంగా ముందుకెళ్తామని మీకు అందరికీ చెప్తాను. ఫైనల్ గా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి పద్మ గారిని అభ్యర్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటే ఏదో వదిలిపెట్టి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ గివింగ్, ఇట్స్ నాట్ అన్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్, బట్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ హ్యాండింగ్ ఓవర్. యాక్చువల్లీ మన అనుకునే ఈ ప్రెమిసెస్ ప్రాంగణాన్ని మరొకరి చేతిలో పెడుతూ కాసేపు చిన్న బ్రేక్ అంటారే. నో, యాక్చువల్లీ అంటే ముందు ఎలా ఉంటుందో తెలియదు, బట్ వచ్చాక రియల్లీ ఇట్స్ అ వెరీ ఒక సంపద. మన జర్నలిస్ట్ ఫ్రెటర్నిటీకి ఉన్న చాలా గొప్ప సంపద. ఈ ప్రెస్ క్లబ్ సెంటర్స్ నడిబొడ్డులో ఉంది, సిటీ నడిబొడ్డులో ఉంది. కాబట్టి అందరికీ అనుకూలవంతంగా చేసేలాగా మన వాళ్ళు కృషి చేస్తారని పూర్తి నమ్మకం నాకుంది. ఎందుకంటే మనవాళ్లే ఉన్నదంతా మనవాళ్లే కాబట్టి మన వాళ్ళ కోసం పనిచేస్తారన్న మనస్ఫూర్తిగా నమ్ముతూ హ్యాండింగ్ ఓవర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద స్టాఫ్ అండ్ ఎవ్రీబడి. ఐ థ్యాంక్ ఎవ్రీబడి. అంటే ఈ ఉనికిని కాపాడుతూ వస్తున్నందుకు అలాగే కాపాడుకుందాం మన ఈ జాతి సంపద ప్రెస్ క్లబ్. I wish you all the very best. I welcome the new committee and handing over all the responsibilities, duties and responsibilities. Banda kaadu, nijangane baruvu gani, you have to take it and perform your duty. Thank you so much everybody. Thank you very much. Please join us. I request all the committee members to join us for the lunch.